హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా వేయండి. నిన్న సంజన మాధురి గారు ఇద్దరు ఒక ప్రాంక్ చేద్దామని అనుకుంటారు. ఆ ప్రాంక్ ఏంటంటే ఓకే, పెద్ద ప్రాంక్ చేసి పెద్ద గొడవ చేస్తాం, ఫుటేజ్ కదా ఇదంతా 100% మనకు తెలిసిందే. గొడవ చేద్దామని అనుకుంటారు. అదైతే హైలైట్ అనిపించింది నాకు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగా అనిపించింది నాకు. సంజన గారిది, ఏం పేరు మాధురి గారిది, ఇద్దరిది బాగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే నాకైతే స్టిక్కర్స్, ఒక చిన్న సోది కోసం స్టిక్కర్స్ గొడవ ఏందో అని అనిపించింది నిజంగా. ఏంద్ర బాబు ఈ గొడవ, చిన్న స్టిక్కర్స్ కోసం వీళ్ళు ఇంతగానో గొడవ చేస్తారా అని ఒక థాట్ అనిపించేలా చెప్పింది. వాష్రూమ్ ఎవరెవరు చేస్తారు చెప్పండి, ఎవరెవరు చేస్తారంటే ఇమాన్యుల్ వస్తాడు, మా మమ్మీ చేస్తుంది, నేను చేస్తామంటే మీ మమ్మీని అడుగు ఇమాన్యుల్, నావి స్టిక్కర్స్ పడిపోయినాయంటే ఏమో మా మమ్మీ అంటుండే కానీ మళ్ళీ ఆ స్టిక్కర్స్ కింద పడిపోయినాయి. ఏమైందంటే సంజన గారు నా స్టిక్కర్స్ అంటే అడిగి మొత్తం డస్ట్బిన్ వేసేసాను. అంటే కొంచెమన్నా సెన్స్ ఉండాలి. ఏంటి ఏంటి ఇంతకు ఏంది మీరు ఆడుతుండ్రు, ఏం గేమ్ ఆడుతున్నారు అని అరుస్తూనే ఉంటుంది. అమ్మో ఘోరంగా అరుస్తుంటుంది ఆమె. అయినాక అందరు భయపడుతున్నారు. రియల్ ఆమె చూసానే భయపడుతున్నారు అందరూ. నిజంగా ఉత్త వస్తుంది నిజంగా అందరినీ. ఇంకా వాళ్ళు అయినాక ఏంద్ర బాబు ఈ గొడవలు ఇవన్నీ అంటే అది ఫ్రాంక్ అని చెప్తుంది. తర్వాత దివ్య మాట్లాడుతుంది కళ్యాణ్తో, ఏందిరా నాయన ఇది ఒక బుడ్డేసుకోదామా ఇదంతా, ఏంది ప్రాంకులు, ఏంది ఈ గొడవలు, ఇదే విచిత్రం, ఆలోచన విచిత్రం అనిపిస్తుంటుంది ఏమే అంటే బాగా దివ్య మీద గడ్జి పెట్టుకుంది ఆమె. ఏమనలేక పాపం నాకు కళ్యాణ్ స్వభావం అనిపిస్తుంది. వామ్మో ఏమనలేక కెప్టెన్ అని మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. మీకేమనిపించింది ఈ వీడియో? మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి.